మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం రామాయంపేటలోని మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహణ ప్రణాళికలు సంబంధించిన వివరాలను తహసీల్దార్ రజనీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామాయంపేట మండలం చెరువు సుందరీకరణ చేపట్టాల్సిన వాటిపై ఇరిగేషన్ మరియు మున్సిపల్ అధికారులకు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు నూతన హంగులతో చెరువులను సుందరీకరణ ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శ్రీనివాస్, తహసీల్దార్ రజనీ, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తీసుకొని మరి దీన్ని ఒక మంచి ఆహ్లాదకరమైన ఒక మోడల్ చెరువుగా, సో ఇది ఒక మోడల్ చెరువుగా మనము డెవలప్ చేసినట్టయితే దీన్ని యూజ్ చేసుకొని మనం వేరే చెరువులు కూడా మెదక్ కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, లేకపోతే మన జిల్లా వ్యాప్తంగా కానివ్వండి, వేరే దగ్గర కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ చెరువులో చూసినట్టయితే మనము మంచి లైటింగ్ సిస్టమ్, సో మంచి గ్రీనరీ అవన్నీ డెవలప్ చేసుకొని చెరువుని ఇంకా కొద్దిగా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో దానికి సంబంధించి ఎస్టీపీ ప్రపోజల్స్ కూడా రెడీ చేయమని చెప్పడం జరిగింది. సో ఏ విధమైన డ్రైనేజ్ అవన్నీ ఇందులో కలిసినా కానీ అవన్నీ కూడా క్లీన్ చేసి ప్యూరిఫై చేసి ప్రాపర్ ప్యూర్ వాటరే మనకి ఇందులో వచ్చే విధంగా అవి ఎన్షూర్ చేసుకోవడం. సో దీంట్లో చెత్తాచెదారం ఏవి కూడా వేయకుండా అవి ఎన్షూర్ చేసుకోవడం, ఇక్కడ గ్రీనరీ ప్లస్ అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంతా కూడా టేకప్ చేసి ఒక మోడల్ చెరువుగా తయారు చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకోవడానికి మరి మున్సిపల్ ఇరిగేషన్ శాఖ వాళ్ళ ప్రణాళికలన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేయడం జరుగుతుంది. సో అది ఇదే విలేజ్కి తిరిగి మన bypass. So ఇక్కడ వచ్చి ఇట్లా సిద్దిపేట వెళ్ళాలని ప్రపోజ్ చేస్తాం సార్. హైవే నుంచి బైపాస్ నుంచి వచ్చి సిద్దిపేట